ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? నాకు టైము ఉంది, రెస్ట్ ఎక్కువ తీసుకుంటున్నా. కానీ ఎప్పుడు టైర్డ్‌గా ఫీల్ అవుతున్నాను అని. పని ఎక్కువగా లేదు, ప్రెషర్ కూడా లేదు. కానీ బాడీ మొత్తం హెవీగా అనిపిస్తుంది. ఏదో డల్ ఫీలింగ్. మీకు మీరే ఇలా అనుకుంటున్నారా? నేనేమన్నా వీక్ అయిపోయానా? లేకపోతే లేజీ అయిపోయానా? అని. ఇక్కడ మీకొక విషయం చెప్పనా? మీరు వీక్ అవ్వలేదు, లేజీ కూడా కాలేదు. మీ లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ థింగ్‌ని మిస్ అవుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు విద్యాధరి. వెల్కమ్ టు విద్యాధరి జే టాక్. మీతో ఇప్పుడు ఒక చిన్న స్టోరీని షేర్ చేసుకుంటున్నాను. దీప అనే ఒక అమ్మాయి. పెళ్లికి ముందు చాలా యాక్టివ్. టైంకి అన్ని పనులు చేసుకునేది. యోగా, మెడిటేషన్ కూడా చేసేది. తనకంటూ కొంత టైం ఇచ్చుకునేది. జాబ్ కూడా చేసుకునేది. తన లైఫ్‌లో రిథమ్ ఉంది. తన కోసం టైము ఉంది. తన ఐడెంటిటీ కూడా క్లియర్‌గా ఉంది. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టారు. దీప తన జాబ్‌ని వదిలేయాల్సి వచ్చింది. తన ప్రపంచం మొత్తం పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంది. 4 ఇయర్స్ ఎలా గడిచిపోయాయో తనకే తెలియలేదు. 4 ఇయర్స్ తర్వాత పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారు. ఫస్ట్ టైం దీపకి టైం దొరికింది. మార్నింగ్ పిల్లలకి, హస్బెండ్‌కి లంచ్ ప్రిపేర్ చేసేసి బాక్స్ పెట్టేసేది. తరువాత చిన్న చిన్న పనులు చేసుకొని ఫ్రీగా ఉండేది. ఆఫ్టర్‌నూన్ ఫ్రీ టైం. ఆ టైంలో దీప ఏం చేసేదంటే మొబైల్ తీసుకొని రీల్స్ చూసుకునేది. సీరియల్స్ చూసేది. కొంచెం టైం రెస్ట్ తీసుకునేది. బయట నుంచి చూస్తే లక్కీ లైఫ్, ఫ్రీ టైం బాగా ఉంది అని అనిపిస్తుంది. కానీ దీప హ్యాపీగా లేదు. ఎప్పుడు టైర్డ్‌గా ఫీల్ అవుతూ ఉండేది. ఎనర్జీ ఉండేది కాదు. దేని మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. తన మైండ్‌లో ఒక్క క్వెషన్, నాకేం జరిగింది? నేను వీక్ అయిపోతున్నానా? లేకపోతే బద్ధకంగా తయారవుతున్నానా? ఎందుకు అందరిలాగా నేను యాక్టివ్‌గా ఉండలేకపోతున్నాను అని. నిజమేంటి అంటే దీప ప్రాబ్లం లేజినెస్ కాదు. దీప తన ఐడెంటిటీని కోల్పోయింది. చూడండి, పెళ్లికి ముందు దీపకి తన కోసం ఒక లైఫ్ ఉండేది. రొటీన్ ఉండేది. పర్పస్ ఉండేది. ఇప్పుడు తన లైఫ్ మొత్తం అదర్స్ కోసం తిరుగుతుంది. కానీ తన కోసం ఏమీ లేదు. అందుకే రెస్ట్ తీసుకుంటుంది కానీ రిఫ్రెష్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మీ బాడీకి రెస్ట్ ఇస్తున్నారు. కానీ మీ మైండ్‌కి పర్పస్ లేదు. పర్పస్ లేకుండా మీ మైండ్ డల్ అవుతుంది. మీ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. అదే దీపకి కూడా జరిగింది. అదే చాలా మంది మహిళలకి జరుగుతుంది. కొంతమంది మహిళలకి ఇలాంటి సింప్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మార్నింగ్ లేచినప్పుడే టైర్డ్‌గా అనిపించటం. ఫోన్ చూస్తే టైం వేస్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్. ఎవరితో మాట్లాడాలని కూడా ఇంట్రెస్ట్ లేకపోవటం. మాట్లాడినా గానీ ఏదో పొడి పొడిగా మాట్లాడటం. మాట్లాడామంటే మాట్లాడటం అన్నది. ఇది లేజినెస్ కాదు. ఇది మీ సెల్ఫ్‌తో మీరు డిస్కనెక్ట్ అయ్యారు అని అర్థం. దీనిని ఓవర్‌కమ్ చేయడానికి కొన్ని రెమెడీస్. పెద్ద పెద్ద చేంజెస్ ఏం కాదు. చిన్న స్టెప్స్ ఫాలో అయితే చాలు. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు సైలెంట్‌గా కూర్చోండి. లేదా ప్రకృతితో కాసేపు గడపండి. ఫస్ట్‌లో కొంచెం కష్టం కానీ స్లోగా మైండ్ కామ్ అయిపోతుంది. సెకండ్, తర్వాత పడుకునే ముందు ఒక నోట్‌బుక్ రాసుకోండి. మీకు ఆ రోజు ఎలా అనిపించిందో రాయండి. మీ ద్వారా
బర్డెన్ కొంచెం తగ్గిపోతుంది. ఇంకొక చిన్న చేంజ్. మూడోది, స్క్రీన్ టైం తగ్గించి మీకు నచ్చిన ఒక స్మాల్ హ్యాబిట్ స్టార్ట్ చేయండి. అది డాన్స్ అయినా, సింగింగ్ అయినా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అయినా, పెయింటింగ్ అయినా, ఏదైనా కానీ ఒక చిన్న హ్యాబిట్ స్టార్ట్ చేయండి. 21 డేస్ ఇలా చేస్తే మీ ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. మీ మైండ్ లైట్ గా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, నేను లేజీ కాదు, నా లైఫ్ నుంచి నేను డిస్కనెక్ట్ అయ్యాను అని. మీరు కూడా ఇలా ఫీల్ అవుతున్నారా? గుర్తుపెట్టుకోండి, మీరు వీక్ కాదు, మీరు జస్ట్ మీ సెల్ఫ్ నుంచి దూరం అయ్యారు. మీ లైఫ్ లో మళ్ళీ మీకు ప్లేస్ ఇవ్వండి. మీ ఎనర్జీ అనేది ఆటోమేటిక్ గా మళ్ళీ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ లో ఐఎమ్ బ్యాక్ అని కామెంట్ చేయండి. మీలాంటి ఇంకో అమ్మాయికి షేర్ చేయండి. మీ స్టోరీ చెప్పండి, నేను మీతో మాట్లాడతాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లేజీ కాదు, మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలి అంతే. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. నమస్తే.